お、一時期や、おい。お、一時期や、おい。చిన్నారి మృతదేహం లభ్యమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్.
ఈ రోజు కురిసిన ఒక భారీ వర్ష కారణంగా చూసినట్లయితే హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా ఒక రోడ్లన్నీ కూడా జలమైన పరిస్థితి. సో ఉదయం మనం చూసినట్లయితే సికింద్రాబాద్ కళాశాల వద్ద ఒక దారుణమైన ఘటన అయితే ఈ రోజు చోటు చేసుకుంది. ఒక చిన్నారి పాప ఆ పాలు కొనే నేపథ్యంలో బయటికి వెళ్ళి ఒక మ్యాన్హోల్ అయితే తెరిచి ఉంది. దాంట్లో పడిపోయిన ఘటన అయితే జరిగింది. పడిపోయినప్పుడు నాలా ఫుట్పాత్ పై ఈ పై కప్ అయితే మాత్రం అది ఒక జిహెచ్ఎంసీ ఒక సిబ్బంది వారు అయితే తొలగించేశారు. ఈ నేపథ్యంలోనే ఒక మ్యాన్ హోల్ అయితే ఒక 4 ఏళ్ల చదివే ఒక చిన్నారి 6 సంవత్సరాల పాప అయితే దాంట్లో పడి కొట్టుకుపోయి మృతి చెందింది. అయితే దీనికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ అయితే నిర్లక్ష్యం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనకు తెలిసిన సంఘటన ప్రస్తుతానికి అయితే ఇదే. ఇలాంటివి కూడా చాలా తరచూ గతంలో కూడా జరిగినాయి. దీనికి ప్రతిసారి కూడా ఈ జిహెచ్ఎంసీ ఇప్పటికే మనం ప్రభుత్వం నుంచి చాలా సార్లు కూడా విన్నాం. ఈ జిహెచ్ఎంసీ తరపున ఒక 100 కోట్లు వ్యయం ఖర్చు పెట్టడం అని చెప్పేసి ఒకవైపు ఏ విధంగా చెప్తున్నా. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు అనేది తరచూ చోటు చేసుకుంటే కూడా ప్రభుత్వం కూడా ఎందుకు దృష్టి సారించట్లేదు, అలాగే జిహెచ్ఎంసీ కూడా ఎందుకు ఒక బాధ్యతగా వ్యవహరించట్లేదు అని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి నేపథ్యంలో మనం చూడొచ్చు. అయితే ఈ రోజు జరిగిన ఒక ఘటనకు సంబంధించి కూడా చాలా మంది అందరూ కూడా మండిపడుతున్నారు. ఇక్కడ కేవలం జిహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్యం ఇక్కడ కళ్ళ కట్టినట్లు కూడా కనిపిస్తుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యం. దీనికి సంబంధించి మనం లభ్యమైన చిన్నారి మృతదేహం అయితే గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. దానికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇది కేవలం జిహెచ్ఎంసీ యొక్క కింద స్థాయి ఎవరైతే ఉన్నారో సిబ్బంది వీరు ఇట్లా మ్యాన్హోల్ ని తెరిచి ఉంచి అట్లా పెట్టడంతో సో వర్షాలు పడిన ఒక తీవ్ర స్థాయి వల్ల ఉదయం బయటికి వెళ్ళిన పాప ఒక వరదలు అట్లా కొట్టుకుపోయి ఆ మ్యాన్హోల్ లో పడిపోయింది కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కూడా మరి జిహెచ్ఎంసీ లేదంటే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని చూడాలి వినాలి. అయితే దీనిపై చిన్నారి తల్లిదండ్రులు ఏమంటున్నారు ప్రవీణ్? రైట్ వెన్నెల. దీనికైతే మార్నింగ్ ఉదయం ఒక పాల ప్యాకెట్ కోసం బయటికి వెళ్ళారు. సో ఆ యొక్క వర్షం ద్వారా యొక్క వరద ద్వారా ఇప్పుడు మ్యాన్హోల్ అయితే పడిపోయారు. దీనికి సంబంధించి ఇంకా బయటికి వెళ్ళిన పాప ఇంకా రాలేదేంటి అని చెప్పేసి యొక్క తల్లిదండ్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా 100 డైల్ చేయడం ఈ విధంగా అయితే చేయడం జరిగింది. ఇంకా రాకపోయేసరికి ఏంటని చెప్పేసి ఫిర్యాదు చేయడం. పోలీసులు వెంటనే వచ్చి అక్కడ దానికి సంబంధించి అన్ని కూడా పరిశీలించారు. దాని తర్వాత నాలలో ఒక డెడ్ బాడీ అయితే దొరకడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు ఎప్పటికీ ఫిర్యాదు చేశారు. కేవలం ఈ మ్యాన్హోల్ తెరిచి ఉంచారు, దీనికి జిహెచ్ఎంసీ బాధ్యత వహించాలంటూ కూడా ఒకవైపు తల్లిదండ్రుల నుండి వస్తున్న మాట. దీనికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీని తదుపరి దర్యాప్తు ఏ విధంగా ఉంటుందని చూడాలి. థ్యాంక్ యూ ప్రవీణ్.